సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైనటువంటి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట అనిపించినట్లు సహాయించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించాలి, ఎంత అద్భుతంగా ఉంది ఈ వాక్యం. దయచేసి నీ దాసుడు నా కుటుంబము కుటుంబము కుటుంబము. గమనించాలి. ఈరోజు మీరు ఒక్కరే ఉన్నారేమో, ఈరోజు లేకపోతే భార్యగా మీరు ప్రార్థిస్తున్నారేమో, ఒకవేళ భర్తగా మీరు ప్రార్థిస్తున్నారేమో. మరి దేవుని ఉద్దేశం కుటుంబం మొత్తం కలిసి ఉండాలి దేవుని సన్నిధిలో. ఎప్పుడంటే నిత్యము, ఏదో ఒక్కరోజు కాదు, అప్పుడప్పుడు కాదు, నిత్యము నీ కుటుంబం మొత్తము హల్లెలూయా దేవుని సన్నిధిలో ఉన్నట్లు దానిని ఆశీర్వదించు దేవా అని చెప్పి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, జాగ్రత్తగా వినాలి. ఒక భక్తునికి ఒక రాత్రి కల వచ్చిందంట. ఆ కలలో సైతానుగాడు నరకంలో ఒక మీటింగ్ పెట్టాడంట. ఆ మీటింగ్లో అంశం ఏంటంటే భూమి మీద యేసుక్రీస్తు సంఘాన్ని పాడు చేయాలంటే ఏం చేయాలి. సైతానుగాడి మీటింగ్లో ముఖ్య అంశం ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని, క్రీస్తు బిడ్డలను నాశనం చేయాలంటే, పాడు చేయాలంటే ఏం చేయాలి. అప్పుడు దెయ్యాలన్నీ లేచి కూర్చుని ఒక్కొక్కటిగా సమాధానం చెప్తూ ఉన్నాయంట. ఒక్కొక్కడు ఒక సైతాను దూత ఒక్కొక్క సలహా ఇస్తూ ఉన్నాడనమాట. ఒక సైతానుగాడు దూత ఒక దయ్యంగాడు లేచి ఏమన్నాడంటే, గురువర్య, నేను చెప్తున్నాను, దశంభాగం ఇచ్చే వాళ్ళందరినీ కూడా ఇయ్యకుండా అడ్డుకుందాం, అప్పుడు పరిచర్య ఆగిపోతుంది అన్నాడంట ఒక సైతాను దూత. అందుకని సైతానుగాడు అన్నాడంట, దైవజనుడు ఆత్మల భారంతో ప్రార్థన మాటతో యేసుక్రీస్తు ప్రవరోధకు వెళ్ళినప్పుడు కుప్పలుగా డబ్బు దాన్ని వెంట పడుతుందయ్యా. డబ్బు వాడి వెంట వెళ్తుంది. చరిత్రలో ఇలాంటివి మనం చూడలేదా? ఎన్నో జరిగాయి. దశంభాగాలు మనం ఆపలేము. వాడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో సేవకుడు కుప్పలుగా దేవుడు ఇచ్చేస్తుంటాడు దైవ సేవకుడికి. ఇది వర్కౌట్ అవ్వదు అన్నాడు. మరొక సైతానుగాడు దూతలేసి, ప్రభువా, నేను దైవజనులకు ప్రమాదాలు జరిగేటట్టు చేస్తా. ఆ దైవజనుడే లేకపోతే సంఘం నాశనం అయిపోతుంది, సంఘాలన్నీ అనాథలైపోతాయి. కాబట్టి ఆ యొక్క దైవ సేవకులందరికీ యాక్సిడెంట్లు ఇలా చేస్తాను అని అంటే, అప్పుడు సైతానుగాడు అన్నాడంట, మెయిన్ సైతానుగాడు, మోసే పోతే యెహోషువ రాలేదా? పౌలు గారు పోతే ఆయనకు మరి అనుచరులు తిమోతి ఇలాంటి వాళ్ళందరూ లేవలేదా? కాబట్టి నువ్వు చెప్పినటువంటి సూత్రం ఏం పని చేయదు. పైగా దేవుని దూతల వరకు తోడుగా నిలుస్తారు, పాదాలకు రాయి తగలకుండా పట్టుకుంటారు. నువ్వెన్ని యాక్సిడెంట్లు చేసినా కూడా వాళ్ళకి ఏం జరగదు. ఇది కూడా వర్కౌట్ అవ్వదు అని సైతానుగాడు చెప్తూ ఉన్నాడంట. ఈ విధంగా ఒకరికొకరు మరి ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారంట, ఎన్నో సలహాలు ఇస్తున్నారంట. ఏమీ వర్కౌట్ అవ్వు అని అంటే, అప్పుడు ఇవన్నీ ఎన్నో రకాల జవాబులు విన్నాక మూలన్నటువంటి ఒక బుల్లి దెయ్యంగాడు లేచాడంట. చిన్న సైతానుగాడు లేచాడంట. లేచి, మహారాజా, నా నమస్కారం మీకు. ఇక్కడ ఎందరో ఎన్నో జవాబులు వినిపించున్నారు, కాబట్టి తమరి చిత్తమైతే నా ఆలోచన కూడా మన్నిస్తారని చెప్పి నమ్ముచున్నాను అన్నాడంట సైతానుగాడు. చిన్న సైతానుగాడు, మూలన ఉన్నటువంటి వాడు చిన్నోడు. భూమి మీద ఉన్నటువంటి సంఘాన్ని పాడు చేయాలంటే ఏం చేయాలి తెలుసా? మొదటిగా కుటుంబం వద్దకు వెళ్ళాలి. కుటుంబం సంఘానికి పునాది. కుటుంబం లేకపోతే సంఘం నిలబడదు. ఏ కుటుంబం అయినా సరే ఐక్యత కలిగి, సమాధానం కలిగి, సంతోషంతో నిండిందై ఉండాలి. అప్పుడే కుటుంబాలు బట్టి సంఘం వర్ధిల్లుతుంది. ఇలాగా కుటుంబాల్ని ఒక్కొక్కటిగా మరి ఒక్క తాటిపై నిలబెట్టగలిగింది ఒక్కటే, అది కుటుంబం. ప్రియులు గమనించాలి, సంఘాలని మరి సంతోషంగా, సమాధానంగా ఐక్యపరిచేటువంటిది కుటుంబం ఒకటే. మదర్ తెరిసా గారు ఏమన్నారు తెలుసా? ప్రపంచ శాంతి అనేటువంటిది ఎక్కడ ప్రారంభించబడుతుందో తెలుసా? కుటుంబ ప్రార్థనలోనే. కాబట్టి కుటుంబం విచ్ఛిన్నమైందంటే మొత్తం కొలాప్స్, సంఘాలన్నీ పోతాయి. ఇంకే విధమైనటువంటి దీన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి, కుటుంబ ప్రార్థన లేనటువంటి ఇల్లు దెయ్యాలు అంటే మన కొంప. కుటుంబ ప్రార్థన లేనట్లయితే అది మన కొంప, అది దేవుడికి స్థానం లేదు ఇంకా అక్కడ. కాబట్టి మనం ఈజీగా యాక్సెస్ వచ్చేది. ముందుగా కుటుంబ ప్రార్థన లేనటువంటి ఇల్లులు మనం తయారు చేయాలి. ఒక సేవకుడు కూడా చెప్పాడు ఈ మధ్యన, కుటుంబ ప్రార్థన లేనటువంటి
ఇల్లు దెయ్యాల కొంప అంటూ ఆ మధ్య ఒక సేవకుడు వీర ప్రసంగం చేయటం నేను విన్నాను. నేను భూమి మీదకి వెళ్ళి కుటుంబాల్లో అలజడి రేపి సమాధానం చెడగొట్టి కుటుంబ ప్రార్థన అంటే ఏమిటో వచ్చే తరానికి తెలియకుండా చేస్తాను మహారాజా అంటూ ఆ యొక్క ఉపన్యాసాన్ని ముగించాడంట ఆ పిల్ల దెయ్యంగాడు. దానిని విన్నటువంటి సైతాన్గాడు ఆనందంతో, ఎస్, నా యొక్క సింహాసనం మించి నేను లేస్తూ ఉన్నాను, ఇదిగో నాకు చాలా సంతోషం అని చెప్పి వాడు సైతాన్గాడు సింహాసనం మీద నుంచి లేచి నిలబడగా ఆ దెయ్యపు సమూహాలన్నీ కరతాళ ధ్వనులతో నరకాన్ని మారుమ్రోగేటట్టు చేసాయంట. అర్థమైంది అనుకుంటాను మీ అందరికీ, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఉదయమనే కుటుంబం మొత్తం యోబు ఎలాగైతే లేచి తన పిల్లల కొరకు మరి లేచి దేవునికి సన్నిధిలో మొరపెట్టాడో, ఈరోజు నీవు కూడా ఎప్పుడూ కలిసి ప్రార్థించే కుటుంబం ఎప్పటికీ కలిసిమెలిసి ఉంటుంది ప్రియులారా. ప్రార్థించే కుటుంబం కలిసిమెలిసి ఉంటుంది. కుటుంబాన్ని ఒక తాటిపై నిలబెట్టగలిగింది కుటుంబ ప్రార్థనే. ఎక్కడెక్కడో ఉండేవారందరినీ ఒక చోటుకు తీసుకుని వస్తుంది. ఈ ప్రార్థనల వలన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిని అనుభవించగలుగుతుంది. హల్లెలూయా. ఈ కుటుంబ ప్రార్థన వలన పిల్లలు మొదటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులు నేర్చుకోగలుగుతారు. తగాదాలకు తావు ఉండదు. మనస్పర్ధలకు అన్నీ కూడా పోతాయి ప్రియులారా. ఇంట్లో ఎవరైనా ఆ రోజు దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లయితే ఆ రాత్రి జరిగే కుటుంబ ప్రార్థన వలన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని చేతులకు అప్పగించుకొని సరిదిద్దుకోగలుగుతారు. కుటుంబ ప్రార్థన చేసేటువంటి కుటుంబానికి ఏ తెగులు వారి గుడారాన్ని సమీపించదు, అపాయమేమీ రాదు. రక్షక కవచంగా దేవుడు ఆ ఇంటిని గురించినటువంటి శ్రద్ధ వహిస్తాడు. జాన్ పేటన్ గారు గొప్ప మిషనరీ, దేవుని కొరకు అపారమైనటువంటి ఆత్మల భారం కలిగినటువంటి దైవ సేవకుడు. ఓ రోజు తన సాక్ష్యం ఇస్తూ కొన్ని వేల మంది నరమాంస భక్షకులకు సువార్తను అందించి వారిని యేసుక్రీస్తు ప్రభువారి కొరకు నేను గెలిచానంటే దానికి కారణం నా తండ్రి గత 60 సంవత్సరాల నుంచి జరిగిస్తున్న కుటుంబ ప్రార్థన అన్నాడంట జాన్ జీ పేటన్ గారు. హల్లెలూయా. మనకు తెలిసినటువంటి ఒక కుటుంబం కలదు ప్రియులారా. మరి ప్రభువుని నమ్మి అందరూ కూడా బాప్తిస్మాలు తీసుకున్నారు. కానీ ఏనాడు కూడా కుటుంబ ప్రార్థన జరిగింది లేదు, దేవునికి భయపడింది లేదు. ఆ ఇంటి యజమానుడు వేరే పట్టణంలో ఉద్యోగం చేస్తాడు, అక్కడే ఒక స్త్రీని చూసుకుని సెటిల్ అయిపోయాడు. మా నాన్నగారే ఇలాగ చేసినప్పుడు మమ్మల్ని అడిగింది ఎవరు అని చెప్పి అనుకున్నారో ఏమో కానీ పిల్లలు కూడా తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుని కాపురం పెట్టారు. కట్టుకున్నవాడే ఇంత మోసం చేశాక నేను చేసే తప్పేంటి అనుకున్నటువంటి అతని భార్య ఊళ్ళో ఒక అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. నామరూపాలు లేనటువంటి లోతు కుటుంబంలాగా అయ్యింది ఆ కుటుంబం అంతా కూడాను. క్రీస్తు పేరు పెట్టుకుని క్రీస్తుకే స్థానం లేనటువంటి కుటుంబాల చరిత్ర ఇదనమాట. 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనంలో మనం చదివింది ఏంటంటే, దయచేసి నీ దాసుడైనటువంటి నా కుటుంబం నిత్యము కూడా నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము, నీ ఆశీర్వాదమునంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడునుగాక అంటూ దావీదు దేవుని ఎదుట మరి ప్రార్థన చేశాడు. ఈ రోజున ఈ ప్రార్థన మరి ప్రతివారు కూడా చేసేటువంటి వారుగా మనం ఉందాం ప్రియులారా. ఇటువంటి ప్రార్థన ప్రతివారు చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడినటువంటి మాటలను మీరు జాగ్రత్తగా వింటూ ఉన్నారా? మరి ఈ మాటలు వింటున్నటువంటి మీరు కుటుంబ ప్రార్థన చేసే అలవాటు ఉన్నదా? కుటుంబ ప్రార్థన మానేసి ఎన్నాళ్ళైంది? ప్రార్థనకు ఇవ్వాల్సినటువంటి సమయం ఇవ్వకుండా డబ్బు కోసం పరుగులు తీస్తున్నారా? ఎంత డబ్బు సంపాదించినా అది నీ కుటుంబానికే కదా. మరి అలాంటప్పుడు నీ కుటుంబంలో సమాధానము, సంతోషం, ఐక్యత, ప్రేమ లేకపోతే నీ డబ్బుతో లాభం ఏంటి? కొంత సమయం నీ కుటుంబంతో దేవుని సందులో గడపవలసినట్టు నీవు స్నేహితుల పేరిట, ఫంక్షన్ల పేరిట, ఉద్యోగాల పేరిట సమయాన్నంతా వృధా చేసుకుంటున్నావంటే రేపు నీ కుటుంబాన్ని గురించి లెక్క అప్పగించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉందని మర్చిపోవద్దు. పిల్లల మధ్య జరిగినటువంటి సంభాషణ ఒకటి మీకు మరి చెప్పాలని చెప్పి ఆశిస్తున్నాను. పిల్లలు గమనించాలి. 2 కుటుంబాల పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నారంట. నేను నాన్న పాత్రను పోషిస్తాను, నువ్వు అమ్మ పాత్రను పోషించు అంటూ ఓ పిల్లోడు ఉద్యోగానికి అప్పుడే వెళ్ళొచ్చినట్టుగా నటించాడంట. అమ్మ పాత్ర పోషించేటువంటి అమ్మాయి, ఏ దున్నపోత, ఏమిటింత ఆలస్యం, ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు అంటూ మరి అప్పడాల కారం తీసుకొని మీదకు వచ్చిందంట. మిత్రపోయినటువంటి క్రైస్తవ పిల్లోడు, ఏయ్ అమ్మడో ఆగు, నువ్వెలాగో మాట్లాడుతున్నావు, మరి మా డాడీ ఉద్యోగం వెళ్ళి రాగానే ఫస్ట్ మా మమ్మీ మా డాడీ స్నానం చేసి వచ్చాక చాయ్ ఇస్తుంది, కాసేపు మా డాడీ రిలాక్స్ అయినాక బాత్రూంలో నీళ్ళు పెడుతుంది, మా మమ్మీ మా గదిలో చేపలు పరిచి కుటుంబ ప్రార్థన జరిగిస్తుంది, ఆ తర్వాత మేమందరం కలిసి భోజనం చేసి పడకల మీదకి వెళ్తాం. నువ్వేంటి ఇలా తిడుతున్నావు, మా మమ్మీ లాంటి మమ్మీని కావు నువ్వు అన్నట్టు అన్నదంట ఒక అమ్మాయి. ప్రియులు గమనించారు చూసారా? 2 కుటుంబాలు ఉన్నాయి అక్కడ.
వాళ్ళు చేసినటువంటి యాక్షన్ బట్టి వారి కుటుంబంలో జరిగేది వాళ్ళు చేశారు. ఒక కుటుంబం ఏమో గందరగోళం, ఒక కుటుంబం ఏమో మరి అద్భుతమైనటువంటి మాదిరి కలిగిన కుటుంబం, కుటుంబ ప్రార్థన కలిగిన కుటుంబం. ఆశ్చర్యంగా చూసినటువంటి ఆ అమ్మాయి, మీ మమ్మీ రోజు ఇలానే చేస్తుందా? మా మమ్మీ అయితే మా డాడీ రాగానే మీదకు ఎగబడుతుంది అని అన్నదంట. ప్రియులరా, ఈ రోజు నుంచి మీ కుటుంబంలో ప్రార్థన కూటం జరిగించండి. దేశాలను తలక్రిందులు చేయవారు మీ కుటుంబంలోంచే వస్తారు. కుటుంబ ప్రార్థన కలిగిన గృహాలు మహిమకు నిలయాలు. హల్లెలూయా! ఇంత అద్భుతమైనటువంటి మరి శక్తి ఉన్నది కుటుంబ ప్రార్థనలో. దయచేసి ఈ రోజు నుంచి మీ కుటుంబాలను మరి ఏకం చేయండి. కుటుంబ ప్రార్థన ప్రపంచ శాంతికి మరి ఒక పునాది లాంటిది అనమాట. కాబట్టి ప్రపంచ శాంతి కుటుంబంలో నుంచే ప్రారంభించబడుతుంది. అటువంటి భాగ్యం ఈ యొక్క వాక్యమైన వారందరికీ ఈ రోజు నుంచే మరి కుటుంబాలుగా కలిసి ప్రార్థించే భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.